నాకు ఈ సెలబ్రేషన్ అన్న జరుపుకోవాలని కోరిక. ఎందుకు నేను మాట్లాడాలని బాగా కోరిక. ఈ సెలబ్రేషన్లో ఒక విద్యార్థిగా మాట్లాడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. అందుకని నాకు ఈ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పైలట్ సార్ వచ్చు కాబట్టి మమ్మల్ని చాలా బాధగా ఉంది. నెక్స్ట్ మమ్మల్ని 9th ఎవరు చెప్తారో చాలా బాధగా ఉంది. ఈ కార్యక్రమం చేయడానికి సార్కి ధన్యవాదాలు. మేము చదివే క్లాసు 5వ తరగతి. సార్ మేము మళ్ళీ 6th వచ్చినప్పుడు ఉన్నాడని బాధగా ఉంది చాలా. ఇప్పుడు వెళ్ళిపోతున్నారని కూడా చాలా బాధగా ఉంది. అయినా ఈ సెలబ్రేషన్ చేసినందుకు మా హెచ్ఎం సార్కి మా హెచ్ఎం మేడంకి థ్యాంక్ యూ చెప్తూ కోరుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కానీ సార్ పోతుంటే చాలా బాధగా ఉంది. 6thలో ఎవరు మాకు చెప్పేది అనిపిస్తుంది. మైలా సార్ వెళ్తున్నందుకు బాధగా ఉంది. మైలా సార్ చెప్పినవి చాలా అర్థమైనాయి. 10thలో ఇప్పుడు ఎవరు చెప్తారో సార్ చెప్పిన అన్నీ మంచిగా అర్థమైనాయి. ఓకే పిల్లలు, ఈరోజు ఏం ఫంక్షన్ జరుగుతున్నది? ఎవరిది? సార్ పేరేంటి? బాయ్. సారు గంగాధర మండలానికి రాకముందు జిల్లా పరిషత్ హై స్కూల్ రుక్మాపూర్ చొప్పదండి స్కూల్లో పనిచేసింది సార్. రామకృష్ణారెడ్డి సార్ నేను ఎప్పుడు పరిచయమో తెలియదు, కానీ సార్ నాకు నేను అనుకుంటా 2010లో పరిచయం. సరే ఏసీ ఉందామని మీ షాప్కి వచ్చింది సార్. బహుశా అనుకుంటున్నా అప్పుడే పరిచయం కావచ్చు. అయితే రుక్మాపూర్ హెడ్ మాస్టరు నాకు క్లోజ్ ఫ్రెండ్. ఆయన సార్ గురించి సార్ చెప్పింది అంటే సార్ చాలా ఉన్నతంగా ఉంటారు అవన్నీ తెలుసు, కానీ సబ్జెక్ట్ పరంగా నాకు ఐడియా లేకుండే. సారు సబ్జెక్ట్ చక్కగా బోధిస్తారు. మీ స్కూల్కు వీలుంటే అవసరం ఉంటే తీసుకోండి. అందరికీ కూడా నమస్మాంజలు మరియు విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం శ్రీ రామకృష్ణారెడ్డి సార్ గారు పదవీ విరమణ సందర్భంగా సార్కి ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సార్తోని దాదాపు 2 సంవత్సరాలు కలిసి పనిచేయడం జరిగింది. సారు చక్కటి ఉదార స్వభావం గలవాడు, సౌమ్యుడు, స్నేహశీలి మరియు తన వృత్తి పట్ల న్యాయం చేయాలనేటువంటి ఒక నిబద్ధతను నేను సార్లో గమనించాను. నిర్వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు నాతోటి ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ నమస్కారములు. 1000 ఏనుగులంత బలం ఉన్నటువంటి పెరసారు కాబట్టి అక్కడో ఇక్కడో కష్టపడి పాపం గంగాధర మండలంలోని ఇది కోట్ల నరసింహులపల్లి నుండి మన సైన్స్ సార్ని రామకృష్ణరెడ్డి సార్ గారిని ఇప్పుడు మనం సన్మానం చేసుకుంటున్నటువంటి ఈ సారుని మనం పాపం వెతికి తీసుకొని రావడం. పిల్లల్లో చాలా ఏముంది, సార్ బాగా చెప్తాడనేటువంటిది, ఎప్పుడు ఇట్లాగే ఉండాలనేటువంటి ఉద్దేశం కూడా ఉండే పాపం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఉద్యోగ విరమణ అనేది రావడం, ఆయన వెళ్ళడం కూడా జరుగుతుంది. ఆశీస్సులు. సార్తో ఉన్న పరిచయం నాకు 2009, అంటే సార్ని ముఖంగా నేను చూడలేదు, కానీ సార్ గురించి నేను విన్నాను. 2009లో సుల్తానాబాద్ మండలంలో నేను సాంబాయిపల్లికి ట్రాన్స్ఫర్ అయినాను. ఆ టైంలో సార్ అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ స్కూల్కి నేను వెళ్ళినాను, అక్కడి నుండి సార్ వేరే స్కూల్కి వెళ్ళారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ వాళ్ళందరూ కూడా 1000 సార్లు సార్ పేరు గుర్తు చేసుకున్నారు కావచ్చు. రామకృష్ణారెడ్డి సార్ ఉన్నప్పుడు ఇలా చేసేవారు, అలా చేసేవారని.
అంటే ఒక వ్యక్తిని అంత గుర్తు చేసుకుంటున్నారంటే సార్ ఎంత మంచి వ్యక్తి అనేది అర్థమైంది నాకు. వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు అందరికీ కూడా నమస్కారాలు. పిల్లలందరికీ ఆశీస్సులు. రామకృష్ణ గారు వెళ్తున్నందుకు బాధగానే ఉంది పిల్లలు అన్నట్టుగా. కానీ నాకేంటంటే నా సొంత ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్కూల్కి రాగానే నేను మ్యాథ్స్ టీచర్ని, కానీ ఇక్కడ బయాలజీ చెప్పాల్సి వచ్చింది. కానీ పెద్దసారి ఏం చేసిందంటే నేను చెరోకే సార్ని తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళేసరికి నేను ఊపిరి పీల్చుకునే వచ్చింది. పదవీ విరమణ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసిన పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, ప్రధానోపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి, పిల్లలందరికీ నా శుభాశీస్సులు. పదవి విరమణ పొందుతున్న సార్ కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అన్నది ఒక మర్చిపోని ఘట్టం. వీడ్కోలు జరుపుకుంటున్నటువంటి రామకృష్ణ సార్ గారికి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో మాకంటే ముందు ఎంతోమంది చేరి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు మార్గదర్శకులు. అందులో రామకృష్ణ సార్ కూడా మాకు మార్గదర్శి. మాకంటే సీనియర్గా ఉన్నటువంటి రవీందర్ సార్, లక్ష్మారెడ్డి సార్ కావచ్చు, హెచ్ఎం సార్ కావచ్చు, మేడమ్స్, వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణ, ఒక విద్యార్థులకు మన వృత్తిపరంగా ఎంత న్యాయం చేయాలనేటువంటిది వాళ్ళ ద్వారా మేము గ్రహిస్తూనే ఉన్నాం. సారు ఎప్పుడు కూడా మొన్న ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు వాళ్ళ మోడల్ పేపర్స్ అని, వాళ్ళు కొద్దిగా చదువులో వెనుకబడి ఉన్నా కూడా వాళ్ళు వెంబడి ఎంపీ నోట్స్ రాయించడం కావచ్చు, అంటే చాలా శ్రద్ధగా సారు మన పాఠశాలకు వచ్చి బోధించడం మీ యొక్క అదృష్టం. Beyond the line, Amma. Beyond the line. Irostama. మెల్లగా అడగండి. మెమరీ అస్మితానికి ఒక పని చెప్పిన హెచ్ఎం గారు మరియు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గారు, నా తోటి ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం మరియు ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు.
ఈరోజు నా జీవితంలో మరపురాని రోజు. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకున్నా కూడా ఉపాధ్యాయులు మరియు మీరు పిల్లలు మా కుటుంబ సభ్యుల మాదిరిగా నన్ను సన్మానించినందుకు నేను జీవితంలో కూడా జీవించినంత కాలం కూడా ఈరోజు మర్చిపోయినటువంటిది. మరి నేను సర్వీస్ 1990 దాదాపు 34 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా సార్ నాకు పేషెన్స్ ఎక్కువ అని చెప్పడం జరిగింది. నిజంగా ఈ పేషెన్స్ అనేది నేను 1990లో కల్లూరులో దురదృష్టం మా వాళ్ళకి ఏంటంటే పక్కకే పెగడబెల్ల కస్తూర్బా స్కూల్ ఉంది. వాళ్ళు వచ్చి 6th 7th పిల్లల్ని తీసుకొని పోయింది. 6th 7th 0 పిల్లలు ఎవరు లేరు. అక్కడ మా తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా నువ్వు హెచ్ఎం డిప్యుటేషన్ అనేది పోదు అని అందరూ కూడా సజెషన్ చెప్పింది. కానీ నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే పోవడం, అప్పటికే 4 రోజులు పోయి కూర్చోవడం, కాలక్షేపం చేయడం, రావడం. మరి నేనే డిప్యుటేషన్ ఎక్కడికన్నా ప్రయత్నం చేసే లోపే హెచ్ఎం గారు తెలుసుకొని సారు వెంబడిపడి డీఓ వెంబడిపడి అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి ఈ విషయంలో నేను హెడ్ మాస్టర్ గారికి ఎప్పటికి కూడా గుర్తించుకుంటాను. అదేవిధంగా మొన్న లాస్ట్ జనవరిలో మళ్ళీ కొన్ని అఫీషియల్ కారణాలు మీకు తెలియదు ఉప్పరమల్లిలో పోయినాను 10 days. అక్కడనే నేను రిటైర్ అయితే కావచ్చు అనుకున్నాను. కానీ సారు పట్టు విడవకుండా దాన్ని చాలా కష్టపడి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా 2 సంవత్సరాలు మీతోని తర్వాత ఉపాధ్యాయులతోని మంచి ఒక కుటుంబ మాదిరిగా కలిసిమెలిసి ఉన్నాం. అంటే ఒక ఇక్కడనే కాదు, నేను పనిచేసినటువంటి సుమారు 4-5 స్కూల్లో ఎక్కడ కూడా పనిచేసినా కూడా ఉపాధ్యాయులతో కుటుంబ మాదిరిగా ఉండేవాళ్ళం. పిల్లలతోని కూడా వాళ్ళకు సరైనటువంటి సజెషన్స్ ఇచ్చేటువంటి వారం. కొందరు పిల్లలు ఇప్పటికి కూడా ఫోన్ చేస్తారు, సార్ మీరు చేయడం మేము ఇంజనీరింగ్ చేసాం, మీరు సజెషన్ ఇచ్చింది, ఇంజనీరింగ్ జాయిన్ అయినాం, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాం, జాబ్ చేస్తున్నాం అని వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మంచి స్థితిలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కాబట్టి మాకు అంతకంటే ఎక్కువ ఆనందం ఏముండదు. కాబట్టి పిల్లలు మీరు కూడా కొంచెం కష్టపడండి. ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు ఉంటేనే మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, తర్వాత ప్రధానోపాధ్యాయులకు పేరు వస్తుంది. మీరు కూడా సుఖంగా ఇప్పుడు కష్టపడితే పెద్ద పెరిగిన తర్వాత సుఖంగా జీవించవలసినటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి నిన్ననే పేపర్లో వచ్చింది, మా పక్క ఊరే వెల్చాల అబ్బాయి 27th ర్యాంక్ వచ్చింది ఐఏఎస్ అంటే ఆషామాషి కాదు. ఐక్యూ సుమారు 130 నుండి 140 మ్యాక్సిమం 150 ఉంటుంది ఉన్నటువంటి స్టూడెంట్స్గా వస్తుంది. వాళ్ళది చాలా బీద కుటుంబం, ఒక పూరి గుడిసెలో నివసించుకుంటూ భారతదేశ స్థాయిలో 27th ర్యాంక్ సాధించిందంటే మా పక్క ఊరైనందుకు నాకు కూడా చాలా సంతోషం కలిగింది. అట్లా మీరు కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, అందరికీ సదుపాయాలు లేకపోవచ్చు, ఆ సదుపాయాలను మీరు సమకూర్చుకొని ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లంని ఫేస్ చేసి జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా నేను ఇక్కడ మీతోటి 2 సంవత్సరాలు పనిచేయడానికి హెడ్ మాస్టర్ గారు చాలా కృషి చేసినారు. హెడ్ మాస్టర్ గారికి మరియు ఈ 2 సంవత్సరాలు నాతోని స్నేహపూర్వకంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాశీస్సులు. రామకృష్ణారెడ్డి సారు నాకు దాదాపు 38 years బ్యాక్ నుండి పరిచయం.
నేను సార్ తెలియకపోవచ్చు, సార్ నాకు మాత్రం తెలుసు 38 ఇయర్స్ బ్యాక్. మరి సారు మ్యారేజ్గా వాళ్ళ అన్న మ్యారేజ్గా వాళ్ళ ఇంటి కూడా వెళ్ళారు. అదే అన్న ఇప్పుడు కాదు, సార్ మ్యారేజ్కి వెళ్ళినా వాళ్ళ అన్న మ్యారేజ్కి వెళ్ళినా నాకు ఐడియా లేదు, కానీ ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటి నుంచి నాకు పరిచయం. మరి ఆయన కవర్ చేయమంటే వాళ్ళ బ్రదర్ సత్యనారాయణ రెడ్డి మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్. అట్లా ఆ సత్యనారాయణ రెడ్డి పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పటి నుంచి నాకు పరిచయం. మధ్యలో కలవకపోవచ్చు, కానీ నాకు ఆయన పరిచయం. మళ్ళీ ఇంటర్మీడియట్ చేయగానే వాళ్ళు అప్పుడు డిగ్రీ చేస్తున్నారు. మా వావిరాళ్ళపల్లిలో దగ్గర రూమ్స్ ఉండేవి, వాళ్ళ ఇంటికి పోవడం రావడం కూడా జరిగింది ఆ టైంలో. అప్పటి నుంచి నాకు పరిచయం. మధ్య మధ్యలో స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లలో కూడా కలిసేవాళ్ళము, మాట్లాడేవారు. మరి సార్ గురించి ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్పారో మీ అందరూ తెలుసు. నాతో కూడా నాకు ఒక అన్నలాగా ప్రవర్తించారు. డిప్రెషన్ మీద మన